హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలేఖని. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వెజ్ కుర్మా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. హోటల్ స్టైల్, రెస్టారెంట్ స్టైల్ లాగా. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒక మిక్సర్ జార్‌లోకి కోకోనట్ పీసెస్, కొద్దిగా పుదీనా, పచ్చిమిరపకాయ ముక్కలు, కొన్ని కాజు, జీలకర్ర, లవంగం, దాల్చిని, అలాగే కొద్దిగా గసగసాలు, ఇవన్నీ వేసుకొని ఒక్కసారి మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్ది వాటర్ యాడ్ చేసుకొని ఇలా కన్సిస్టెన్సీ ఉండేలా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అందులోనే అల్లం వెల్లుల్లి ముక్కలు, కొద్దిగా జీలకర్ర, లవంగం, దాల్చిని, ఇలాయచి, మీడియం సైజ్డ్ ఆనియన్ పీసెస్, బిర్యానీ ఆకు వేసుకొని ఒక్కసారి వేయించుకోండి. ఇప్పుడు అందులోని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అందులోని 1 మీడియం సైజ్డ్ టమాటోని కట్ చేసుకున్న పీసెస్ వేసుకోవాలి. ఇప్పుడు మనం వెజ్జెస్ యాడ్ చేద్దాం. వెజ్జెస్‌లో నేను తీసుకున్నవన్నీ చూపిస్తున్నాను. పొటాటో, క్యారెట్, బీన్స్, పీస్, గ్రీన్ పీస్ ఇవన్నీ వేసుకొని ఒకసారి వేయించుకుందాం. అందులో టేస్ట్‌కి చిన్నగా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని సిమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మూత రిమూవ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు అందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. నేనైతే అరౌండ్ 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. ఏవైతే వెజిటబుల్స్ మెజర్‌మెంట్ తీసుకున్నానో అదే కప్‌తో 2 కప్స్ వాటర్ యాడ్ చేశాను. మళ్ళీ సిమ్‌లో పెట్టుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత ఓపెన్ చేసుకొని మిక్స్ చేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్‌ని యాడ్ చేసుకుందాము. పేస్ట్ యాడ్ చేసినప్పుడు ఒకసారి హైలోనే పెట్టుకొని యాడ్ చేసుకోండి. అదే మిక్సీ జార్‌లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని షేక్ చేసుకొని వేసుకుంటున్నాను. అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. అంటే మనకి వెజ్జీస్ అన్నీ కూడా మునిగేలా వేసుకోవాలి. దానిపైన కొరియాండర్ లీవ్స్ వేసుకొని మూత పెట్టుకోండి. ఇప్పుడు సిమ్‌లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. మళ్ళీ ఒక్కసారి కొద్దిగా కొరియాండర్ వేసుకొని హైలో పెట్టుకొని ఆఫ్ చేసుకొని మూత పెట్టేయండి. అంతే, ఎంతో టేస్టీ అయిన వెజ్ కుర్మా రెడీ. థాంక్స్ ఫర్ వాచింగ్.